క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలని మీ అందరికీ కూడా ఈ సాయంకాల వేళ ఆహ్వానాన్ని తెలుపుకుంటూ ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని బైబిల్ నుంచి చదివి తెలుసుకుందాం. అది అతిథి ప్రియులు యెహోవాకు ప్రియులు అనే పాఠం. అతిథులు అనగానే మన ఇంటికి వచ్చి మనల్ని పరామర్శించడానికి చూసి వెళ్ళేవారు. వాళ్ళని మనం అతిథులుగా మనం వర్ణిస్తూ ఉంటాం. నిజానికి బైబిల్ అతిథుల పట్ల ఎలాంటి ఏర్పాట్లు చేయమంది, ఎలాంటి పరిచర్య చేయమని చెప్పింది అన్న విషయాలను గురించి మనం ఆలోచించగలిగితే, నిజంగా ఆతిథ్యం చేయటం వలన వాళ్ళకి కలిగిన మేలులు, వాళ్ళ బ్రతుకులలో కలిగిన గొప్ప ఆశ్చర్య కార్యక్రమాలు, వాటిని చూడగలిగితే నిజంగా మనం కూడా ఆశ్చర్యపోక తప్పదు. అది ఎంత ప్రాముఖ్యమైనదో దేవుడు బైబిల్లో రాయిస్తున్నాడు. కనుక మనందరం వీటి ద్వారా నేర్చుకొని ఏం చేయాలన్నది బైబిల్ మనకు బోధిస్తుంది. ఆ మాటలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం. ఆతిథ్యము చేయ మరువకుడి, దానివల్ల కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అంటున్నాడు. క్రొత్త నిబంధనలో సంఘానికి దేవుడు చెబుతున్న మాట ఏంటి సూచన అంటే, ఆతిథ్యము చేయ మరువకుడి అంటున్నాడు. అంటే ఒకవేళ మీరు మర్చిపోవచ్చేమో, మీరు దీన్ని చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఇంపార్టెంట్, ముఖ్యమైనది. ఇది మీరు జ్ఞాపకం చేసుకోండి. దీన్ని మర్చిపోవడానికి వీల్లేదు. పరీక్షల్లో వ్రాయబోయే పాఠాలు ముఖ్యమైనవి ఏంటో అవి మనం చదువుకుంటాం. అలాగే ఒక వివాహ కార్యక్రమంలో అవసరమైన ముఖ్యమైన వాటిని మనం ముందుగా సిద్ధం చేసి జాగ్రత్త పరుచుకుంటాం. ఇలా ఏ పని చేసినప్పుడైనా ఆ పనిలో ప్రాముఖ్యతను సంతరించుకున్న వాటి విషయమై బహుశ్రద్ధ కలిగి మనం వహిస్తూ వాటి విషయమై తగు జాగ్రత్త తీసుకుంటూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని ఏ విషయంలో హెచ్చరిక చేస్తున్నాడు అంటే, ఆతిథ్యం చేయటం మరువకుడి. అంటే మర్చిపోవడానికి వీల్లేదు. దీన్ని ఖచ్చితంగా మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఎందుకంటే దానివల్ల కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. పాత నిబంధన కాలంలో చాలామంది ఆతిథ్యము ఎరుగక చేశారట. అంటే దానివల్ల వచ్చే ప్రయోజనాలు, దానివల్ల కలిగే లాభాలు తెలుసుకోకుండానే ఆతిథ్యం వాళ్ళు చేశారట. ఏంటో వాళ్ళు చేసిన ఆతిథ్యం వల్ల, దేవదూతలకు చేసిన ఆతిథ్యం వల్ల వాళ్ళు కలిసి వచ్చిన మేలేంటి? దీని గురించి మనం ఆలోచించగలిగితే మొదటిగా అబ్రహాం గారి దగ్గరికి వెళదాం. ఆదికాండం 18వ అధ్యాయం 2వ వచనం నుంచి. ఆదికాండం 18వ అధ్యాయం 2వ వచనం నుంచి చూడగలిగితే, అబ్రహాము వృద్ధుడుగా ఉన్నాడు. అప్పటికి పిల్లలు లేరు ఆయనకి. ఇక శారా గర్భం మృతతుల్యం అయిపోయింది. ఆమె గర్భం ఉడికిపోయింది. ఇక పిల్లలు పుట్టే ఆస్కారం లేదు. అలాంటి సందర్భాల్లో ఆయన తన గుడారం దగ్గర కూర్చున్నప్పుడు 18వ అధ్యాయం 2వ వచనం, ఆయన కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతనికి ఎదుట నిలువబడి ఉండరు. 3 వచ్చారు. వాళ్ళు ఎవరో కాదు, దేవదూతలు. అతను వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరుగెత్తి చూచాడు. వాళ్ళని చూడగానే పరుగెత్తుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. నేల మట్టుకు వంగి ఎంత గౌరవాన్ని చూపిస్తున్నాడు చూడండి. ఎవరు వాళ్ళు? దేవుని నుంచి వచ్చిన అతిథులు, దేవుని నుంచి వచ్చిన సేవకులు. నేల మట్టుకు వంగి 3వ వచనం, ప్రభువా నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఒక్కసారి నా పట్ల నీ కటాక్షము చూపించు, నన్ను దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించేదను. ఎలా రిక్వెస్ట్ చేస్తున్నాడో చూడండి. నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకోనండి. ప్రయాణమై వచ్చారు కదా, కాస్త విశ్రాంతి తీసుకోండి. కొంచెం ఆహారం తెచ్చేదను. 5వ వచనం, మీ ప్రాణములను బలపరుచుకునుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని వద్దకు వచ్చితరని అనెను. వారు నీవు చెప్పినట్లు చెయ్యు. ఎప్పుడైతే ఆ 3 మనుష్యులని భోజనానికి ఆహ్వానించాడండి, భోంచేయమంటున్నాడు.
దయచేసి మీరు నా దగ్గరకు వచ్చారు కదా, ఏదో కారణం ఉండి ఉంటుంది. వచ్చిన వాళ్ళు మీరు ఆకలితో వెళ్ళటం నాకు ఇష్టం లేదు. కనుక కాసేపు మీరు విశ్రాంతి తీసుకుంటే నేను చేయగలిగిన ఏర్పాట్లు నేను చేస్తాను. దయచేసి మీకు కాస్త భోజనం నేను ఇస్తాను. నా ఇంటిలో మీరు చేయి కడుక్కొని వెళ్ళండి అని రిక్వెస్ట్ పెట్టాడు చూడండి. వెంటనే వాళ్ళు సరే అన్నారు. అనగానే ఏం జరుగుతుంది చూడండి 6వ వచనంలో. అబ్రహాము గుడారంలో ఉన్న శారా ఎదుగు త్వరగా వెళ్ళి, వృద్ధాప్యంలో ఉన్నాడు అయినా పరుగు పరుగును వెళ్ళాడు. జాగ్రత్తగా హెచ్చరిక చేస్తున్నాడు ఆమెతో. ఏమని చేస్తున్నాడు? 6వ వచనం. అబ్రహాము గుడారంలో ఉన్న శారా ఎదుగు త్వరగా వెళ్ళి త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమ్మా. మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించి వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను. త్వరగా చేయాలి. ఎలాంటిదట? లేతది. ఒక దూడను సిద్ధం చేశారంటే మంచి మాంసం. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వంట చేయించాడు. ఈలో శారాతోనేమో రొట్టెలు చేయించాడు, దాసునితోనేమో కూర వండించాడు. ఏంటంటే సిద్ధం చేశారట? వెన్న సిద్ధం చేశారట, పాలను సిద్ధం చేశారట. తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదురు పెట్టి భోజనము చేయించుండగా వారి ఎదురు చెట్టు కింద నిలిచుండెను. ఎలాంటి ఆతిథ్యం చేస్తున్నాడు చూడండి. వాళ్ళు ముగ్గురు భోజనం చేస్తుంటే, ఇంత పెద్దవాడు అబ్రహాం వయసులో పెద్దవాడు కదండి. అబ్రహాం వయసులో పెద్దవాడు, విశ్వాసులకు తండ్రి. ఆయన చేతులు కట్టుకొని నిలబడాలా? వాళ్ళు ముగ్గురు భోజనం చేస్తుంటే ఎవరు వాళ్ళు? దేవదూతలు ఎదుట ఎంత వినమ్రత కలిగి ఆయన ఉండాలా? ఎంత వినమ్రుడుగా ఆయన ఉండాలా? కనీసం కూర్చోకూడదా? కొంతమంది వయసులో పెద్దవాళ్ళైనా ఏమనుకుంటారంటే అందరూ మాకే నమస్కరించాలి, అందరూ మాకే వంగాలి, మేమే వయసులో పెద్దవాళ్ళం అన్నట్టుగా చెప్పుకుంటుంటారు గొప్పలు. వయసులో మేము పెద్దవాళ్ళమని. కానీ వయస్సులో పెద్దవాడు, విశ్వాసములో గొప్పవాడు, అలాంటి వాడు ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఏం చేస్తున్నాడటండి? వాళ్ళు ముగ్గురు భోజనం చేస్తుంటే ఆయన చేతులు కట్టుకొని అక్కడ నిలుచున్నాడట. 9వ వచనం. వారు అతనితో, నీ భార్య ఆయన శారా ఎక్కడా అని అతనితో అడగా, అదిగో గుడారములో ఉన్నదని చెప్పాను. వెంటనే భోజనం చేయగానే వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటండి? వడ్డించాడు, తింటున్నారు. తిన్న తరువాత ఆ దూతల నోట నుంచి వచ్చిన మొదటి ప్రశ్న ఏంటి? ఏది నీ భార్య, ఏది శారా? ఎందుకు శారా అని అడుగుతున్నారు? శారాతోనే పనుంది ఇప్పుడు. శారా ఆయనకి వారసుని కనాలి. అందుకని నా మీదటికి ఈ కాలమున 10వ వచనం చూడండి. వెంటనే ఏమని సమాధానం వచ్చిందో, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. వచ్చేసిందండి వరం. అప్పటికి వయసు ఎంత? 90 ఏళ్ళు దాటిపోయండి. ఇన్ని సంవత్సరాలుగా బిడ్డలు లేకుండా గొడ్రాలని ఆమె అనిపించుకుంటూ, పిల్లలు లేనివాడని అబ్రహాం అనిపించుకుంటూ, ఇన్ని సంవత్సరాలు ఒక ముద్దు ముచ్చట పిల్లల విషయంలో వాళ్ళకి లేకుండా ఇన్ని సంవత్సరాలు బ్రతికినా అబ్రహాము ఆతిథ్యం ఇవ్వటంలో అతను చూపించిన ఆసక్తి, సేవకులే, పనివాళ్లే, దేవుని దగ్గర నుంచి పంపబడిన దూతలే ముగ్గురు వచ్చారు. రాగానే ఏంటి ఆ గౌరవం ఏంటి? వెంటనే భోజనం చేయమని ఆయన వారిని కోరుకోవటం ఏంటి? భోజనం సిద్ధం చేయించడం ఏంటి? ఏదో రకమైన భోజనం కాదండి. మనకు నచ్చిన వాళ్ళు మన ఇంటికి వస్తే ఏం పెడతాం చెప్పండి? చారన్నం పెడతారా? మజ్జిగన్నం పెడతారా? కాదు. వాళ్ళకి నచ్చిన మాంసాలు అన్నీ, చేపలు, రొయ్యలు, చికెన్, మటన్, ఎన్నిటినో సిద్ధం చేసి ఆ బల్ల నిండిపోయి ఉంటుంది. ఎందుకమ్మా ఇన్ని వండేశావు? ఎందుకు నాన్న ఇన్ని వండేశారు? ప్రేమ. వాళ్ళు అతిథుల పట్ల చూపించే ప్రేమండి. అంత గొప్ప ప్రేమ అబ్రహాము చూపించాడు. ఏదో వస్తుందని కాదు, ఏదో వీళ్ళు వరమిస్తారని కాదు. అసలు వరమిస్తారనే సంగతే తెలియదు ఆయనకి. పిల్లలు లేరు, శారా ముసలామిగా ఉంది, గొడ్రాలనిపించుకుంటుంది. వచ్చారు, భోజనం పెట్టాడు. భోజనం తినగానే వాళ్ళు అన్న మొదటి మాట ఏంటంటే, ఏది శారా? గుడారంలో ఉందయ్యా. మీదటికి 10వ వచనం అన్నాడు చూడండి. అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. ఏంటంటే ఆతిథ్యం వలన అబ్రహాముకి వాగ్దానమా? ఏంటా వాగ్దానం? పిల్లలు లేని అబ్రహాముకు ఆయన గర్భాన్ని పండించాడండి.
ఏమి ఇన్ని 90 సంవత్సరాలలో ఈ 90 ఏళ్ళు ఆయన జీవితంలో ఎప్పుడూ దేవుణ్ణి అంతగా ఆకట్టుకోలేదా? అంతగా దేవుడు ఎప్పుడూ కూడా ఖుషి అవ్వలేదా? సంతోషపడలేదా? ఆనందపడలేదా? ఆలోచించండి. కానీ ఒక ఆతిథ్యం దేవుణ్ణి సంతోషపెట్టింది, మర్చిపోకండి. అందుకే అన్నాడు ఇందులో మన హెబ్రీ పత్రిక 13:2 ఏం చదువుకున్నాం? ఆతిథ్యము చేయ మరువకుడి, దానివల్ల కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేశారు. అంటే ఏం ఇవ్వబోతున్నాడు అన్నది తెలియకుండానే వాళ్ళు ఏం చేశారు? ఆతిథ్యం ఇచ్చారు. ఆతిథ్యం వల్ల వాళ్ళకి ఏదో కలిసి వస్తుందని కాదు, ఆతిథ్యం వల్ల వాళ్ళకి ఏదో వరం దక్కుతుందనే ఆలోచన వాళ్ళకి లేనే లేదు. కానీ వాళ్ళు దేవుని కోసం, దేవుని గౌరవించి, ఆయన మాటను గౌరవించి ఏం చేశారు? వాళ్ళు ఆతిథ్యం ఇచ్చారండి. దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడు. అంటే ఉడిగిపోయిన శారా గర్భం పండడానికి కారణం ఏంటి మీరు చెప్పండి? ఎందుకు పండింది ఆమె గర్భం? ఎందుకు పండింది? ఒక్క భోజనం, ఒక చిన్న ఆతిథ్యం. అంటే ఆతిథ్యానికి అంత గొప్ప పవర్ ఉందా? ఆతిథ్యానికి అంత గొప్ప శక్తి ఉందా? ఏమండి, నిజంగా ఆతిథ్యం ఇచ్చే వాళ్ళ పట్ల దేవుడు అంత కరుణ చూపిస్తాడా? అంత ఇష్టం చూపిస్తాడా? అవును. 90 ఏళ్ళలో ఎప్పుడూ ఇవ్వని వరాన్ని మెత్తని పిండితో రొట్టెలు తయారు చేయబడి, ఒక చక్కని లేత దూడను తయారు చేయబడి, కూరగా పాల వెన్న తీసుకొచ్చి వాళ్ళ బల్ల మీద పెడితే అది తిన్న వెంటనే ఆయన నోటి నుంచి వచ్చిన మొదటి ఆశీర్వచనం ఏంటంటే, అబ్రహామును తండ్రి కాబోతున్నావయ్యా, నీ శారా నీ భార్య ఉందే ఆమె తల్లి కాబోతుంది, కొడుకును కంటాది. సంవత్సరం ముందు చెప్పేశాడు. అంటే ఆమె గర్భాన్న తెరిచిన శక్తి. ఏమండి, ఎన్నిసార్లు అబ్రహాం దేవుడికి ప్రార్థన చేసి ఉంటాడు? ఎన్నిసార్లు శారా ఏడుస్తూ దేవుడికి ప్రార్థన చేసి ఉంటుంది? పిల్లలు లేని తల్లులకు తెలుసండి ఆ బాధ. నాకు పిల్లలు కావాలని ఏడ్చి దేవునికి మొర్రపెట్టే తల్లులకి, తండ్రులకు తెలుసండి ఆ బాధ. అలాంటిది అబ్రహాము 90 ఏళ్ళు ముసలాడైపోయి, ఆమె కూడా వృద్ధురాలైపోయి, అప్పటికి ఆమె జరగవలసిన ఋతు కార్యక్రమ ధర్మం కూడా ఆగిపోయిందా? ఇంకా నాకు పిల్లలు పుట్టరు అని డిసైడ్ అయిపోయిన తరువాత నిజంగా వాళ్ళ చెవులో ఈ మాట పడ్డం ఎందుకు పడింది? ఎందుకు పడింది? ఆతిథ్యం. మర్చిపోకండి. అంటే మన బ్రతుకులలో ఎన్నడూ చవి చూడని వాటిని, ఎప్పుడునూ మనం అనుభవించని వాటిని దేవుని దగ్గర నుంచి గెలుచుకోవాలి అంటే ఒక చిన్న ఆతిథ్యం సరిపోతుంది. అంటే ఆతిథ్యానికి అంత బలం ఉందా అని మీరు అనుకోవచ్చు. ఆతిథ్యానికి ఎంత శక్తి ఉందా? ఉంది. అందుకే అంటున్నాడు, నాయన ఏదైనా మర్చిపోండి నాయన, ఆతిథ్యం చేయడం మాత్రం మర్చిపోకండి నాయన. ఎందుకు హెచ్చరిక చేస్తున్నాడు? ఆతిథ్యము చేయ మర్చిపోకుడి. ఇంకేమంటున్నాడు? రోమిలికి రాసిన పత్రిక చూడండి. రోమిలికి రాసిస్తున్న పత్రిక పౌలు గారు 12వ అధ్యాయం 13వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. ఏమన్నాడు? పరిశుద్ధుల అవసరతలు. ఏమండి, ప్రతి ఆదివారం సంఘంలో చదవబడేటప్పుడు ఎంతోమంది పేర్లకు ఎంతోమంది సహకారులైన వాళ్ళు, అది 100 రూపాయలు కావచ్చు, 500 కావచ్చు, 5,000 కావచ్చు, 50,000 కావచ్చు, 5 లక్షలు కావచ్చు. ధనం ఎంత అనేది కాదు అక్కడ ముఖ్యం. అంటే పరిశుద్ధుల అవసరతలు. ఏం అవసరతలు ఉంటాయి? పరిశుద్ధులకు అవసరతలు ఏముంటాయి? వాళ్ళ కుటుంబాలు లేవా? వాళ్ళకి కుటుంబాలు లేవా? పరిశుద్ధులకు కుటుంబాలు లేవా? దేవుని పరిచర్య చేసే వాళ్ళకి కుటుంబాలు, వాళ్ళకి అవసరతలు, వాళ్ళకి జబ్బులు, వాళ్ళకి అప్పులు, వాళ్ళకి కష్టాలు, వాళ్ళకి లేమి, వాళ్ళకి రోగాలు, ఇలా ఎన్నో ఉంటాయి అవసరతలు. ఇవన్నీ అవసరతలే. ఇంటిలో సరుకులు లేకపోవచ్చు, ఏమండి, ఎన్నో వాళ్ళ ఇంటిలో కొరతగా ఉండొచ్చు. ఇవన్నీ పరిశుద్ధుల అవసరతలు. మరి ఎంతమంది పరిశుద్ధుల అవసరతలు తెలుసుకొని వాళ్ళకి సాయం చేయగలుగుతున్నారు? అలా సహాయం చేయమని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. చూడండి, రోమాపత్రిక 12:13 మనం చదువుకుంటున్న మాట ఏమని? పరిశుద్ధుల అవసరములలో మీరేమవ్వాలి? పాలు పొందుచు. పరిశుద్ధుల అవసరాలు ఏమవ్వాలటండి? మీరు పాలు పొందుచు శ్రద్ధగా. ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఎలాగేమంటున్నాడు? ఏదో పెట్టేయండి, పర్వాలేదు, ఏదో అతిథులు వచ్చారు, ఏదో పెట్టేయండి, ఏముంది, చారన్నం ఉందా, పప్పు ఉందా, ఏదో సర్దుకుంటారులేండి, పెట్టేయండి.
ఏది పడితే అది పెట్టడం కాదు. ఎక్కడో నిన్న ఒరిస్సా నుంచి పిల్లలు వచ్చారు, 5 పిల్లలు. ఏదో సభల కోసం, దేవుని వాక్యం కోసం పని మీద వచ్చారు. వాళ్ళందరికీ వాళ్ళకి ఇష్టమైన మాంసాహార భోజనం పెట్టించి పంపాను. ఎందుకు? అంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు మీరు. ఎందుకంటే అప్పుడు నేను ఉన్నాను అక్కడ. వాళ్ళు వచ్చారు, దేవుని పని కోసం వచ్చారు, సొంత అవసరతల కోసం రాలేదు. మరి వాళ్ళకి ఏం పెట్టాలి? ఆతిథ్యం ఎలా చేయాలి? ఏదో పెట్టాం కదా, ఏదో వాళ్ళ కడుపు నిండింది కదా. నో, శ్రద్ధ. నువ్వు పెట్టే వాటి మీద శ్రద్ధ. నువ్వు ఏం పెడుతున్నావా అనేది ఆలోచించి శ్రద్ధ వహించు. ఏదో పెట్టేశాము, ఏదో ఇచ్చేసాము కాదు. పరిశుద్ధుల అవసరం కోసం ఏదో ఇచ్చేసామండి, ఏదో పంపేశామండి సహాయం కాదు. వాళ్ళ అవసరత తెలుసుకొని పంపగలుగుతున్నారా? వాళ్ళ అవసరత తెలుసుకొని త్యాగం చేసి ఇవ్వగలుగుతున్నారా? దేవుడు వాటినే చూస్తాడండి. దేవుడు చాలా జాగ్రత్తగా గమనిస్తాడు. ఆయన అన్నిటినీ గమనిస్తాడు. ఆయన అలా గమనించటంలో మీరు చేసే ఆతిథ్యం ఏదైతే ఉందో అది శ్రద్ధగా చేస్తున్నారా లేదా, అది గొప్పగా చేస్తున్నారా లేదా, వీటన్నిటినీ దేవుడు చూస్తున్నాడు. కనుకే మనకి ఏమని హెచ్చరిక చేస్తున్నాడు? శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచూ ఉండుడి. ఆతిథ్యం శ్రద్ధగా ఇవ్వకపోతే ఎలా? న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం నుంచి ఇక్కడ రాయబడుతున్న సందర్భం సంసోను సందర్భం అండి. న్యాయాధిపతి అని సంసోను. ఏం రాస్తున్నాడు ఇక్కడ? న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం. ఆ కాలమున దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడైన మనోహను ఒకడుండును. అతని భార్య గొడ్రాలే, కానుపు లేక ఉండును. ఆమెకు గొడ్రాలు, పిల్లలు లేరు. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమైనప్పుడు, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయిను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. హెచ్చరిక చేస్తుంది. నీకు దేవుడు వరం ఇచ్చాడమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండు అని మనోహ భార్యతో నేను చెబుతున్నదండి. దేవదూత అంతా చెప్పిన తర్వాత ఏమైంది? 5వ వచనం. నీ గర్భవతి కుమారుని కందు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిస్తీన్ల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టినని ఆమెతో అనగా, ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చి, నేను గొడ్రాలని ఎలా తెలిసిందో తెలియదు కానీ ఆయనకి నా కొడుకు పుడతాడని చెప్పాడయ్యా అని భర్తతో చెప్పిందండి విషయం. ఎవరు? సంసోను తల్లి. అతని రూపము దేవదూత రూపం పోలినదే, మిక్కిలి భీకరముగా ఉండను. అతను ఎక్కడి నుంచి వచ్చానో నేను అడగలేదు, అతను తన పేరు నాతో చెప్పలేదు. 8వ వచనం. అందుకు మనోహ, నా ప్రభువా, మనోహకు అర్థమైపోయింది, అమ్మో ఏదో వరం కోసం ఎవరో వచ్చేసారు మా దగ్గరికి. అందుకు మనోహ, ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా నా యొద్దకు వచ్చి, అయ్యో వెళ్ళిపోయాడా, ఎక్కడున్నాడు వెతుక్కొని వెళ్ళుంటాడండి మనోహ. పాపం ఏడాయనా, ఏంటి మాట వినగానే నా దగ్గర పరిగెట్టి వచ్చేసావు ఏంటి అమ్మాయి, వచ్చిన అతిథేడి ఎక్కడున్నాడు అని అడుగుతున్నాడు. చూడండి ఎంత ఆసక్తి మనోహకి. 8వ వచనం. అందుకు మనోహ, ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి, పుట్టబో ఆ బిడ్డకు మేము ఏమి చేయవలనో దానికి మాకు నేర్పినట్లు దయచేయమని యెహోవాను వేడుగా. వచ్చాడు కానీ వెళ్ళిపోయాడే, నేను చూడలేదే, మా ఆవిడది ఏదో చెప్పాడటే. ప్రభువా, దయచేసి ఒక్కసారి ఆ దైవజనుడు మరలా పంపవా నా దగ్గరికి అని దేవుడిని అడగగానే 9వ వచనం. దేవుడు మనోహ ప్రార్థన ఆలకించను గనుక ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. వచ్చింది మళ్ళా దేవదూత రాగానే ఏం జరిగింది? 15వ వచనం చూడండి. ఇప్పుడు 15వ వచనం. అప్పుడు మనోహ ఏమంటున్నాడు చూడండి, దేవదూతతో కనబడి ఏమంటున్నాడు మనోహ, మేము ఒక మేకపిల్లని సిద్ధపరిచి నీ సన్నిధిలో ఉంచే వరకు నీవు ఆగుమని మనవ చేసుకొని చున్నామని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తిననయ్యా, నాకెందుకు భోజనం పెడతావు? నేను ఏదో పని మీద వచ్చాను నీకు విషయం చెప్పడానికి, నాకు భోజనం పెడతానంటావేంటి? నేను తినను. నీవు దహన బలిని అర్పించిన ఉద్దేశించిన యెహోవాకు దాన్ని అర్పించవలనని మనోహతో చెప్పును. అతడు యెహోవా దూత అని మనోహకు తెలియలేదు. అంతటా మనోహ నైవేద్యముగా ఒక మేకపిల్లను తీసుకుని ఒక రాతి మీద యెహోవాకు అర్పింపగా, మనోహ అతని భార్య చూచుండగా ఆ దూత ఒక ఆశ్చర్యకార్యము చేసిన ఎట్లనగా, జ్వాలలు బలిపీఠము మీద నుండి ఆకాశమునకు లేచునంచుండగా, యెహోవా దూత బలిపీఠము మీద ఉన్న జ్వాలలో పరమునకు ఆరోహణమాయనను. మనోహను ఆయన భార్యను అది చూచి నేలకు సాగిలపడిరి. అంటే వెంటనే అతిథి కనబడగానే ఏం చేయాలనుకున్నారు?
వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఏముందండి, 5 స్టార్ హోటల్స్ లేవు కదా, ఇప్పుడున్న స్విగ్గీ జొమాటోలో లేవు ఆర్డర్ చేసి ఏదో ఒకటి తెచ్చేసి పెట్టేయడానికి. వాళ్ళ దగ్గర ఉన్నవి మేక రూపంలోనో, గొర్రెల రూపంలోనో, దూడల రూపంలోనో వెంటనే సిద్ధం చేసి వండించి వాళ్ళకి పెట్టాలి అనే ఆసక్తి చూసారా వాళ్ళలో ఎలా ఉందో, భక్తులలో ఉన్న ఆసక్తి. అందుకే వాళ్ళ గర్భాలు పండాయి, అందుకే వాళ్ళ గర్భాలు గుండా దేవుని ఉద్దేశాలు నెరవేర్చే గొప్ప గొప్ప కుమారులు బయటకు వచ్చారు. వాళ్ళ గర్భాలు ఆశీర్వదింపబడినవండి. దేవుడు ఎవరిని గర్భాన్ని పడితే వాళ్ళని రప్పించడు. మనం పుట్టామంటే మన గురించి ఎన్నో ఆలోచనలు, ప్రణాళికలు ఉన్నాయి గనుకనే ఎవరి గర్భంలో మనం పుట్టాలో ఆ గర్భంలోంచి మనల్ని రప్పిస్తాడు. అది దేవుని ప్రణాళిక. అలాంటప్పుడు అలాంటి దేవుని గురించి ఎలాంటి ఆతిథ్యాన్ని చేయడానికి, ఎలాంటి గౌరవం, ఎలాంటి ప్రేమను మనం ఆయన పట్ల చూపించడానికి సిద్ధపడుతున్నాం ఆలోచించండి. మనోహ అదే చూపించాడండి, అదే చూపించాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం మరొక ఆయన గురించి మనం చూద్దాం. ఆయన ఎవరో కాదండి, గిద్యోను. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం, యెహో దూత అతనికి కనబడి పరాక్రమ గల బలాఢ్యుడా. దూత వచ్చింది ఎవరి దగ్గరికి? గిద్యోను దగ్గరికి. యెహో నీకు తోడై ఉన్నాడు అని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడ, యెహో మాకు తోడై ఉండినల్లా ఇదంతయు మాకేలా సంభవించను ఈ నష్టం. యెహో ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన అద్భుత కార్యములని ఏమాయను. యెహో మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానుల చేతికి మమ్మల్ని అప్పగించను అని అతనితో చెప్పాను. ఇప్పుడు మిద్యానీయులు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, బానిసలుగా మమ్మల్ని చూస్తున్నారు. యెహో మమ్మల్ని పట్టించుకోవటం లేదా? అందరూ యెహో అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షింపుము. వెళ్ళు, నేను వచ్చానుగా, నీకు శక్తినిస్తున్నాను, వాళ్ళని విడిపించుకొని రా. ఏమండి, అతను చెప్పినప్పుడు, ఇంత మాట చెప్పినప్పుడు గిద్యోను చూడండి ఎలాంటి వాడు. దేవుడికి పరీక్ష పెడుతున్నాడండి. ఎలాంటి పరీక్ష? ఎలాంటి పరీక్ష? అతను నా చిత్తం నా ఏలినవాడా, దేనికి సహాయం చేతనని ఇశ్రాయేలు రక్షింపగలను. నా కుటుంబం మనష్షే గోత్రంలో ఎన్నిక లేనిది, పనికిరానోడిని, నేను చిన్నవాడిని, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడును, చిన్నవాడనై ఉన్నానని అతనితో చెప్పగా, అందుకు యెహోవా అయినా ఏమి, నువ్వు చిన్నవాడు అయితే ఏంటి, చివరివాడు అయితే ఏంటి? ఏమండి, కనిష్ఠుడు అంటే చివరివాడు అని అర్థం, జ్యేష్ఠుడు అంటే ముందటివాడు అని అర్థం. ఏమండి, 16వ వచనం, నేను నీకు తోడయ్యందును గనుక ఒక మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను హతము చేయదవని సెలవిచ్చను. అందుకు అతను నా ఎడల నీవు కటాక్షము కలిగేలా నాతో మాట్లాడుచున్న నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన నాకు కనుపరచు. ఒక్క సూచన. ఇంతకీ ఏం సూచన అడుగుతున్నాడు ఈయన? నాతో మాట్లాడుతుంది దేవుడేనా, నేను వింటుంది నిజంగా ఆయన మాటలే అనడానికి నాకు ఒక్క సూచన నాకు చూపించవా అని అడిగితే, సరే ఏంటి? 18వ వచనంలో, నేను నీ యొద్దకు వచ్చిన అర్పణను బయటకు తెచ్చి నీ సన్నిధిని దాన్ని పెట్టే వరకు ఎక్కడుండు, నేను అర్పణ తీసుకొస్తాను, నీకేదో తినడానికి పెడతాను. ఎక్కడికి వెళ్ళదు, ఎక్కడే ఉంటావా? ఏమంటే, వచ్చినోడికి ఏదైనా పెట్టి పంపించాలన్న ఆలోచన తొందర గిద్యోనుంది. వచ్చినవాడు విషయం చెప్పాను కదా, వెళ్ళిపోవాలని తొందర దేవదొద్ది. చూసారా వీళ్ళిద్దరి మధ్యన ఎలా ఉందో? నా పని అయిపోయింది కదా, నువ్వు వెళ్ళిపోవాలి దేవుడి దగ్గరికైనా, దేవదూత అనుకుంటుంది నువ్వు వచ్చావు కదా, ఎక్కడికి వెళ్ళొద్దు, నేను ఎంతో కొంత నీకు తీసుకొస్తాను అని. అంటే ఆతిథ్యం ఇవ్వటంలో గిద్యోను భక్తులండి వాళ్ళంతా. ఏమంటున్నాడు? నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణను బయటకు తెచ్చి నీ సన్నిధిని దాన్ని పెట్టే వరకు ఎక్కడ నుండి వెళ్ళకుముయి అని వేడుకొనగా, ఆయన నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండేది. సరే వెళ్ళు, ఉంటానులే, నీ ఆసక్తి ఉంది కదా, నాకేదో పెట్టాలి అనుకుంటున్నావు కదా, నాకేదో చెయ్యాలి అనుకుంటున్నావు కదా, సరే గిద్యోను, సరే ఓకే అన్నాడు. చూడండి 19 వచ్చినప్పుడు గిద్యోను లేచిపోయి ఒక మేకపిల్లను తూముడి పిండితో పొంగని భక్ష్యములు సిద్ధపరిచి. ఎంత టైం పడుతుందండి? ఇప్పుడులాగా మనకి ఏమైనా ప్రెషర్ కుక్కర్లో ఏమన్నా టక్కన ఉడికిపోవడానికి? ఏమండి, మేక ఉడకాలంటే, మేక మాంసం ఉడికించాలంటే ఒక గంటగానే ఉడకదండి అది. అలాంటిది కర్రల పొయ్యి మీద, ఆ రోజు అవే కదండి మరి, కట్టెల మీద వంట చేయాలి, పిండి పిసకాలి, దాన్ని రొట్టెలుగా చేయాలి, కాల్చాలి. మనలాగా 10 స్టవ్లు ఉంటాయా, 4 బర్నర్లు ఉంటాయా వెంట వెంటనే చేసేయడానికి గబగబా? అంటే ఎంత టైం పట్టి ఉంటుంది? సరే ఎంతో కొంత టైం పట్టింది. అంత టైం పట్టినంతవరకు గిద్యోను ఆ భోజనం తెచ్చినంతవరకు చూస్తుందటండి దేవదూత. దేనికోసం? తినడానికి కకృతితో కాదు, నీ ప్రేమ కనబడుతుంది అయ్యా అందులో. నేను వచ్చాను కదా నీ దగ్గరికి, నన్ను వట్టి చేతులతో పంపడం నీకు ఇష్టం లేదు కదా, నాకు ఏదో పెట్టి పంపాలనుకున్నావు కదా, నా తృప్తిపరచాలనుకుంటున్నావు కదా, నన్ను ఆతిథ్యం ఇవ్వాలనుకున్నావు కదా, సరే తీసుకురా. 19వ వచనం, అప్పుడు గిద్యోను లోపలికి పోయి మేకపిల్లను తుమ్ముడి పిండిను పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసంను గంపలో ఉంచి అది వండిన నీళ్లను కొండలో పోసి ఆయన కొరకు ఆ మస్తిక వృక్షం కింద దాన్ని తీసుకొని వచ్చి దగ్గర ఉంచగా, దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములు పట్టుకుని రాతి మీద పెట్టి నీవు పోమని అతనితో చెప్పెను. అతడు అలాగూ చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములు ముట్టినప్పుడు అగ్ని ఆ రాతి నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములు కాల్చేసిందట. అంటే
తినేసిందని అర్థం. దేవుడు అలాగే కదండి స్వీకరించేవాడు అర్పణలు. అంతటి యెహోవా అతనికి అదృశ్యమాయను. మరి అప్పుడు ఏం జరిగింది? ఇంతకీ నేను వెళ్ళి గెలుస్తానా మిద్యానీల్ని? గెలిచాడండి. ఆతిథ్యం ఇచ్చాడు, గెలిచాడు. ఎలాంటి గెలుపు తెలుసా? 300 మందితో. చరిత్ర అండి అది. 300 మందితో వేల మంది మిద్యానీల్ని చంపేశాడు. ఎలా? కర్ర లేదు, కత్తి లేదు, ఈట లేదు, బాణం లేదు. దేంతో చంపాడు గిద్యోను యుద్ధం? ఒక కొండ, ఒక బోర, ఆ కొండలో ఒక దీపం. 300 మందిని తీసుకెళ్ళాడండి. ఓన్లీ 300. 300 మంది సైన్యంతో శత్రు సేనలు సర్వనాశనం చేశాడు. అలా చేసే మహాబలాఢ్యుడు గిద్యోను ఖడ్గం, మహాఖడ్గం కేకలు వేశారట వాళ్ళంతా. అంటే గిద్యోను ఇంత గొప్ప విజయాన్ని సాధించడానికి గల కారణం ఆతిథ్యం దేవుడికి ఇచ్చాడు. దేవుడు రాగానే దేవుడు కోరుకున్నాడు, దేవుడు ఓపికతో ఉన్నాడు. దేవుడు ఆతిథ్యం పెట్టిన గిద్యోను స్వీకరించాడు, సంతోషపడ్డాడు. ఏమండి, ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు కూర్చోబెట్టి, బాగున్నారండి, విషయం ఏంటండి, పలానా విషయం మీద వచ్చాను, ఓకే అండి, సరే వెళ్ళరండి అన్నాను అనుకోండి, అదొకలా ఉంటుంది. ఎవరైనా వచ్చిన తర్వాత ఏంటి కాఫీ టీ ఏంది మీరు తాగుతారా, అదొకటండి అడగడం. మరికొంతమంది భోజనం చేస్తారా అడిగినప్పుడు కొందరు ఏమంటారు, అబ్బాయి భోజనం ఏమొద్దండి వెళ్ళిపోతామండి, చాలా టైం అయిపోద్ది. నో 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 మీరు భోజనం చేసి వెళ్ళాలి, భోజనం చేయకుండా వెళ్ళడానికి వీల్లేదు. అంటే మనకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే మనం ఏం చేస్తాం? పట్టుపట్టి వాళ్ళని ఉంచి కూర్చోబెట్టి వాళ్ళకి భోజనం పెట్టి పంపిస్తాం. అది మన ప్రేమ, అది ఆతిథ్యం చేయటం. మనలో ఎలాంటి వాళ్ళు తెలుసండి, ఈ టైంలో వచ్చారంటరా బాబు వీళ్ళు, ఇప్పుడు భోజనం ఏం పెడతాం వీళ్ళకి, తొందరగా ఏదో సమాధానం చెప్పేసా, ఓకే నాన్న వెళ్ళండి జాగ్రత్త మరి బాయ్ టాటా చెప్పేశారు అనుకోండి. ఏంటి ఒక మంచినీళ్ళు కూడా ఇవ్వరు, ఒక టీ ఇవ్వరు, ఒక కాఫీ ఇవ్వరు, ఒక భోజనం పెట్టరు. ఇదేనా ఆతిథ్యం? ఇదేనా గౌరవం? దేవుడు మెచ్చడు. జనులు నిన్ను మెచ్చుకోవచ్చు, గొప్పవాడు అనొచ్చు, నిన్ను గొప్పదానం అనొచ్చు, కానీ దేవుడు నిన్ను మెచ్చడు. ఎందుకో తెలుసా? ఏమన్నాడు? శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. ఇందరు చదివాం రోమపత్రిక 12:13. పరిశుద్ధుల అవసరముల్లో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. ఇవ్వండి, ఆతిథ్యం ఇవ్వండి. అలా చేయటం వల్ల అవసరమా? అవసరం, చాలా అవసరం. అలా చేయటం చాలా అవసరం అని దేవుడు చెప్పాడండి. అలా ఇచ్చేటప్పుడు కూడా, పెట్టేటప్పుడు కూడా ఎలా ఉండమని చెప్తున్నాడు? 1 పేతురు పత్రిక 4:9 చూడండి. 1 పేతురు పత్రిక 4:9 సణుగు కొనకుండా ఒకరికి ఒకడు ఆతిథ్యము చేయుడి. పెట్టేటప్పుడు ఎలాగ ఆలోచిస్తాం మనం? పెడితే సమృద్ధిగా పెట్టాలండి. పెడుతుంది ఎవరికి? ఆయన పేరిట వచ్చిన వాళ్ళకి, ఆయన కోసం వచ్చిన వాళ్ళకి. అలాంటి వాళ్ళకి మీరు ఏం చేయాలి? ఆతిథ్యం చూపించాలి. అలాంటి ఆతిథ్యం ఇచ్చే అప్పటి వరకు గొడ్రాలు అనిపించుకున్న శారా గర్భం తెరుచుకుందండి. అప్పటి వరకు పిల్లలేని వృద్ధాప్యంలో ఉన్న అబ్రహాము సైతం దేవుడి నుంచి ఏ వరాలు పొందలేనివాడు దేవుడికి అంత చక్కటి భోజనాన్ని పెట్టి ఎలాంటి గొప్ప వరాన్ని సాధించేశాడండి. అంటే అంత పవర్ఫుల్లా భోజనం. అందుకే అప్పుడప్పుడు చూడండి, మన వాళ్ళు ఒక సామెత అంటుంటారు, ఎవరికైనా మనం భోజనం పెట్టాం అనుకోండి, భోజనం మాట్లాడుతుంటారట. అంటే ఏంటి? మనం వాళ్ళకి అన్నం పెట్టాం కాబట్టి వాళ్ళు మన వైపే మాట్లాడతారు. ఎందుకంటే మన తిండి తిన్నారు కనుక, మన ఉప్పు తింటున్నారు కనుక, లేదా మనం వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాం కనుక. ఒకవేళ మన మీద వ్యతిరేకత అనేది ఉన్నా వాళ్ళు మాత్రం మనకు వ్యతిరేకంగా ఉండరు, ఎందుకంటే మన తిండి తిన్నారు కనుక. అవునా? మనుష్యులు కానీ వాళ్ళు మీకు ఆతిథ్యం చేసినందుకు వాళ్ళు కాదనుకోలేక వాళ్ళ పట్ల మీరు ప్రేమను చూపించేటప్పుడు దేవుడు కూడా అలాంటివాడేనటండి. మీరు పెట్టే భోజనానికి బైండ్ అయిపోతున్నాడట. మీరు పెట్టే ఆతిథ్యానికి దేవుడు ఏమైపోతున్నాడు? కట్టుబడిపోతున్నాడు. ఎందుకు మరి దేవుడు ఎప్పుడు వచ్చాడండి ఆతిథ్యానికి? దేవుడు ఆతిథ్యానికి వచ్చాడా మా ఇంటికి? ఎప్పుడు దేవుడు రాలేదే. దేవుడు రాడు. యేసుప్రభు ఏం చెప్పాడు? దేవుడు వస్తాడా? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు ఆతిథ్యం ఇస్తే, ఒకనికి మీరు భోజనం పెడితే అప్పుడు ఏమవుతుంది? నాకు చేసినట్లే అంటున్నాడు. చూడండి, మత్తయి సువార్త 25:40 మత్తయి సువార్త 25:40 అండి. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు. వీళ్ళంతా ఎవరు? నా సహోదరులు, నా తమ్ముళ్ళు, నా చెల్లెలు, నా అక్కలు, నా తల్లులు,
మిక్కిలి అల్పులని నా సహోదరులు ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేశారు. ఎలా? ఆకలితో వచ్చారు కదా, నేను ఆకలి కొని ఉంటిని, మీరు నాకు భోజనం పెట్టారు, ఆతిథ్యం ఇచ్చారు, మీరు నా ఆకలి తీర్చారు, నా అవసరత తీర్చారు. నేను డబ్బులు లేకుండా ఉన్నాను ఆ రోజు, మీరు నాకు డబ్బులు ఇచ్చారు. నేను రోగంతో బాధపడుతున్నాను, మీరు నాకు సహాయం పంపారు. మీలో చాలామంది చేస్తున్నారుగా. మీలో చాలామంది రోగాలతో ఉన్న వాళ్ళకి, ఆపదల్లో ఉన్న వాళ్ళకి, లేమితో ఉన్న వాళ్ళకి నిజంగా అదేనండి గొప్ప సంఘం. దేవుని దృష్టిలో మీరు గొప్పవాళ్ళగా మన సంఘం ఎదగాలి అంటే ఇటువంటి ధర్మకార్యాలు మెండుగా చేయాలి. ఇంకా చాలా తక్కువ చేస్తున్నారు. నా లెక్క ప్రకారంగా మీరు చేస్తుంది 100లో 5% చేస్తున్నారు మీరు. నిజంగా చెప్తున్నాను. ఈరోజు ఈ సార్వత్రిక సంఘంలో మనం చేస్తున్న ధర్మకార్యాలు 100కి 5% మాత్రమే చేయగలుగుతున్నాము. అంటే ఇంకెంత చేయాలి? 95% చేయాలా? దేనికి? ఎవరి కోసం? మీకోసమే మీరు చెయ్యాలి. మీరు పరలోక రాజ్యాన్ని సంపాదించడం కోసమే మీరు చెయ్యాలి. లేదంటే ఎలా వస్తుంది పరలోకం? ధర్మకార్యాలు చేయకుండా పరలోకం వస్తుందా? ఆయన పేరట వచ్చిన వాళ్ళకి మీరు సహాయం చేయకుండా మీరు పరలోక రాజ్యాన్ని సాధించగలరా? అందుకే వాళ్ళతో ఏమంటాడు 25వ వచనంలో, కుడివైపున ఉండవారిని చూచి ఏమంటున్నాడు ఆయన? అదే అధ్యాయంలో పైన చదివితే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కుడివైపున ఉన్నవారిని చూచి రాజు అంటే యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు ఆయన? మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. అందుకు రాజు తన కుడివైపు ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత మీరంతా ఆశీర్వదింపబడిన వాళ్ళు నాయన, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం. ఏంటి రాజ్యం? లోకం పుట్టక ముందే చేసేసాడండి. ఏంటి పరలోకం దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేశాడండి మనకి? మనం అనుకుంటాం ఇంకా దేవుడు పరలోకాన్ని చేస్తున్నాడేమో మన కోసం. కాదు, మీరు చేస్తున్న పనులకి జీతాన్ని దాస్తున్నాడు అంతే. కానీ పరలోకం మీ అందరికీ ఎప్పుడు సిద్ధపరచేసాడో తెలుసా? ఈ లోకాన్ని చెయ్యకముందే ఆ లోకాన్ని చేసేసారట. భూలోకంలో మనం రాకముందే, భూలోకమే పుట్టక ముందే, ఈ విశ్వాన్ని దేవుడు చెయ్యక మునిపే, అదేంటన్నాడు చూడండి ఆ మాట, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన అంటున్నాడు. చూడండి, సిద్ధపరచబడిపోయింది. ఈ లోకం పుట్టేటప్పుడే ఆ లోకాన్ని కూడా నేను చేసేసానయ్యా, పరలోక రాజ్యాన్ని చేసేసాను మీకు. లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యములోనికి స్వతంత్రించుకోండి, రండి మీరంతా ప్రవేశించండి. ఎవరితో అంటాడు? ఆకలిగా ఉన్నాను కదా, అన్నం పెట్టారు కదా మీరు, మీదే ఆ రాజ్యం. బట్టలు లేకుండా ఉన్నాను కదా, బట్టలు ఇచ్చారు కదా, మీదే ఆ రాజ్యం. బట్టలా? ఏమండి ప్రభు బట్టలు లేకుండా ఎందుకున్నాడు? బట్టలు లేకుండా ఉండడం ఏంటి? అవసరతల్లో ఉన్నప్పుడు ప్రేమించి వాళ్ళు ఇచ్చేదండి. ఏమంటే నా పుట్టినరోజుకి నేను బట్టలు కొనుక్కోలేదు, కానీ ఒక కుమార్తె నాకు మెసేజ్ పెట్టిందండి, నాన్నగారు మీకు పార్సల్ వచ్చిందండి ఇంటికి. ఏంటా, ఎవరు పంపించారా ఈ పార్సల్ అంటే, అందులో ఒక చొక్కా ఒక ప్యాంట్ ఉందండి. ఒక చొక్కా ఒక ప్యాంట్ ఉంది. నా పుట్టినరోజుకు ముందు వచ్చేసింది అది. అది తెరిచి చూసరికి ఎవరు పంపారా? అందులో అడ్రస్ పేరు ఏమీ లేదు. కానీ తర్వాత ఒక ఆడియో మెసేజ్ వచ్చింది వాట్సాప్లో, ఏమని, నాన్నగారు ఇది నేను మీకోసం తీసుకున్న బట్టలు నాన్నగారు, దయచేసి కుట్టించుకోరా ప్లీజ్. ఇది మా తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బు కాదు నాన్నగారు, నేను దాచుకున్న డబ్బులు, నా పాకెట్ మనీని దాచుకొని మీకు బట్టలు కొన్నాను నాన్నగారు. ఏం అవసరం అండి ఆ బిడ్డకి? ఏమండి, వాళ్ళకి తల్లి ఉంది, ఆమెకి తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, అన్నదమ్ములు ఉన్నారు. ఈ ఊరు కాదండి, గుంటూరు వాళ్ళది. అక్కడి నుంచి ఎక్కడో ఉన్న విశాఖపట్నంలో ఉన్న ఒక తండ్రిగా నన్ను అనుకొని ఒక బిడ్డ నాకు బట్టలు సిద్ధం చేసి దాచుకున్న డబ్బులతోని నాకు బట్టలు కొంది అంటే ఏమనుకోవాలి? ఎందుకు నాకు పంపాలి? ఎందుకు నాకు ఇవ్వాలి? కారణం ఏంటో తెలుసా? డాడీ మంచి వాక్యాలు చెప్తారు కదా మాకు, డాడీ మంచి సంగతులు మాకు నేర్పిస్తారు కదా, అది వాళ్ళ ప్రేమ. నాకు బట్టలు లేమి వల్లని కాదు. ఏమండి, ఆకలి తీర్చేవాళ్ళు, బట్టలు కొనిచ్చేవాళ్ళు, నిజమండి.
నేను కొనుక్కోకుండా, నేను అసలు నిజంగా ఎప్పుడు పుట్టినరోజు కొనుక్కోండి, నేను పుట్టినరోజుకి ఏదైనా డబ్బులు దాస్తే అది పేదవాళ్ళకి ఏదో నేను చేయగలిగిన సహాయం నేను చేస్తుంటానులేండి. అలాంటిది ఒక ఊరు నుంచి ఒక సహోదరుడు, పేరు కూడా చెప్పొద్దు అంటారు మళ్ళీ వాళ్ళు ఏంటంటే, నేను డబ్బులు పంపించానని చెప్పకండి, 10,000 పంపించి మీరు బట్టలు కొనుక్కోండి అన్నయ్య. ఏమండి ఎవరంటారండి అలా? ఎందుకు అనాలండి అలా? నేను బట్టలు కట్టుకోకపోతే వాళ్ళకి ఇబ్బంది ఏంటి, వాళ్ళకి నష్టం ఏంటి చెప్పండి అంటే అది వాళ్ళ ప్రేమ. అక్కడ డబ్బుతో ఎంత పంపారు, అది 1000, 2,500, 100 రూపాయలు అన్నది కాదండి, కోట్ల రూపాయల కంటే ఖరీదైన వాళ్ళ విలువైన ప్రేమది. అది సంపాదించడం చాలా కష్టం అండి. అది డబ్బులు పెడితే కొనుక్కుంటే వచ్చేది కాదండి. అది అభిమానం, మనుషుల మీద ఉన్న ప్రేమ. దేన్ని బట్టి ప్రేమిస్తున్నారు? నేను చెప్పే మాటలే నన్ను ప్రేమించేటట్టు చేస్తున్నాయి. మీలో కూడా, మిమ్మల్ని కూడా. ఎవరు దేవుని గురించిన మాటలు చెబుతారో వాళ్ళని సమాజం ప్రేమిస్తుంది. ద్వేషిస్తే ద్వేషించనివ్వండి, కానీ ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు. మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని గౌరవించేవాళ్ళు, మీ వాక్యాన్ని ఆదరించేవాళ్ళు, మీరు చెప్పే మాటలను ప్రచారం చేసేవాళ్ళు, అనేక మందికి దేవుని మాటలను చేరవేసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఎందుకు చేస్తున్నారు తెలుసా? వాళ్ళంతా నాకు బట్టలు పంపారు, నాకు ఆకలి తీర్చారు, నేను చెరసాల్లో ఉంటే నన్ను చూడ్డానికి వచ్చారు. ప్రభు చెప్తున్నాడు, ఎప్పుడు ప్రభు అవన్నీ మేము చేసాం అన్నప్పుడు చెప్తున్నాడండి ఆ మాట. ఏమని మత్తయి 25:40లో రాజు అంటున్నాడు, మిక్కిలి అల్పులైన నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు మీరు చేసితిరి అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నిశ్చయం, కన్ఫర్మ్, ఖచ్చితంగా నేను చెబుతున్నాను, ఇది నిజం, ఇందులో అబద్ధం లేదు. అంటే దేవుని కొరకు చేసేది, దేవుని పని కోసం చేసేది, ఇవన్నీ త్యాగాలు. ఆతిథ్యం అంటారు దాన్ని. కేవలం భోజనం పెట్టడం ఆతిథ్యం కాదండి. వాళ్ళ అవసరాలలో ఆదుకోవటం, ఏమండి, వాళ్ళు పరామర్శించటం, వాళ్ళు లేమిలో ఉంటే వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు కాదనకుండా ముఖం తిప్పుకోకుండా ఉండటం. కొంతమంది సహాయం అడుగుతారు, ఏమండి కొంచెం ఇబ్బందుల్లో ఉన్న సహాయం చేస్తారా? మన దగ్గర ఉంటాయండి, కానీ మనం ఇవ్వం. అయ్యో లేవండి, చాలా ఇబ్బందులు ఉన్నామండి అంటాం. కానీ మన మనస్సాక్షికి తెలుసు మన దగ్గర ఉన్నాయో లేవో. నిజంగా లేకపోతే లేవని చెప్పినా పర్వాలేదండి. కానీ ఎవరైనా మనల్ని అప్పడుగితే యేసుప్రభు ఏమన్నాడు? అప్పడుగు గోరు అని వద్దనండి, నీ ముఖం తిప్పుకోవద్దు, నీ దగ్గర ఉంటే ఇవ్వు. ఉండి అబద్ధం ఆడలేం, ఖచ్చితంగా ఉన్న దాంట్లో ఇచ్చి తీరాలి. అంటే యేసుక్రీస్తు వారు మనకు నేర్పించిన వీటన్నిటిలో ఇవన్నీ సద్గుణాలు. సమాజానికి మనిషి చేసే సహాయక కార్యక్రమాలు అంటారు. నీ పొరుగువాడిని ప్రేమించడంలోనే భాగం అండి ఇదంతా. వాళ్ళకి అన్నం పెట్టడం, వాళ్ళకి బట్టలు కొనడం, వాళ్ళ అవసరతలు తీర్చడం, వాళ్ళ రోగంగా ఉంటే వాళ్ళకి సహాయం పంపడం, వాళ్ళని ఆదుకోవటం, ఇలా ఎన్నో. ఒక కుటుంబంగా వాళ్ళందరినీ ఆదరించటం, వాళ్ళందరికీ మన సహాయం చేయటం. అలా చేయటం వల్ల మనకు కలిసి వచ్చే లాభం ఏంటో తెలుసా? అదే నిత్యరాజ్యం, పరలోకం. పరలోకం అనేది నిత్యరాజ్యం. అది ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే భూమి మీద ఉన్నప్పుడు ఏం చేయాలి? 1 పేతురు 4:9 సణుగు కొనకుండా. ఏంట్రా బాబు ప్రతిసారి చెయ్యమంటారు, ఇవ్వమంటారు, చెయ్యమంటారు, వెళ్ళమంటారు. ఎన్నిసార్లు ఇచ్చుంటాం ఈ పాటికి? ఎన్నిసార్లు చేసుంటాం ఈ పాటికి? ఎన్నిసార్లు ఇచ్చినా, ఎన్నిసార్లు చేసినా నువ్వు బ్రతికున్నంత వరకు ఇటువంటి ధర్మకార్యాలు చేస్తూనే ఉండాలి. అప్పుడు సంఘం జీవం కలిగినదని అర్థం. మనం చెప్పామనుకోండి, కొన్ని వారాలు అలా చేస్తారు, మళ్ళీ తర్వాత అలా చలబడిపోతారు, ఇంక తర్వాత ఉండవండి కార్యక్రమాలు. ఏమండి, ఆదివారం పూట చదివేటప్పుడు ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు 1-2 ఎందుకు కనబడుతున్నాయి అంటే, ఇక్కడి నుంచి ఏదో ఒక వార్త బయటకు వస్తే కానీ ఏ ధర్మకార్యాలు చేయరా? అయిపోయింది, మన వేడి చల్లారిపోయింది, మన ప్రేమ తగ్గిపోయింది, ఇంకా దేవుడి కోసం మనం చేయవలసింది ఏమీ లేదు. ఇక మీరు అనుకుని దేవుడి దగ్గర నుంచి ఎలా సాధిస్తారు చెప్పండి? మీరు పొరుగువానికి చేస్తున్నారంటే దేవునికి ఆతిథ్యం ఇస్తున్నారని అర్థం. అబ్రహాం ఆతిథ్యం ఇచ్చి గొప్ప వరాన్ని కొట్టేశాడు. ఏంటంటే గొడ్రాలైన శారా గర్భాన్ని తెరిపించుకున్నాడు. అది ఆతిథ్యం వల్ల జరిగిన గొప్పతనం. అంటే ఒక దైవ సేవకుడి పట్ల మీరు చూపించవలసిన ప్రేమ ఎలా ఉంది? మీ అందరికీ తెలుసు కదండి, ఎలీషా ప్రయాణం చేస్తుంటాడు, అక్కడికి ఇక్కడికి చాలా చోట్ల ఆయన తిరుగుతుంటాడు. మరలా తిరుగుతున్నప్పుడు ఒకానొక రోజు ఒక దగ్గరికి వెళ్ళాడటండి. ఎక్కడికి వెళ్ళాడు ఏమండి? ఎక్కడికి వెళ్ళాడండి? 2వ రాజుల గ్రంథం చూడండి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం నుంచి నేను చదువుతున్నానండి.
రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేమి పట్టణమునకు పోగా, ఏమండి ఎక్కడికి వెళ్ళాడటండి? షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని ఎవరిని పిలిచిందటండి? అయ్యగారు, మీరు చాలా గొప్పవాళ్ళండి, ఒక్కసారి మా ఇంట్లో అడుగు పెడతారా మీరు? ఏమండి ప్రవక్తను పిలిచింది భోజనానికి. ఏమండి షూనేం అనే పట్టణానికి పోయినప్పుడు అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతను బలవంతము చేశాను. అంటే భోజనానికి పిలిచేటప్పుడు కూడా మాట వరుసకి పిలిచే వాళ్ళు ఉంటారండి. ఎలాంటి ఏమంటే భోజనం చేస్తారా అని అడుగుతారు. ఊరికినే వీళ్ళకి పెట్టాలని ఉండదు, చేయాలని ఉండదు. వద్దండి అంటారా, సర్లేండి అయితే అని అంటారు. ఎందుకంటే ఆ మాట అనడమే కావాలి వీళ్ళకి తప్పించుకోవడానికి. అదే నిజంగా ఇష్టంగా పెట్టేవాళ్ళు ఏమంటో తెలుసా? వద్దండి అన్న, మీరు ఏమనకండి, తినాలి, మీరు తిని వెళ్ళాలి. అబ్బో వద్దండి మేము వెళ్ళిపోతాం. నో నో నో, ఆ మాట అనడానికి వీలేదు, ఖచ్చితంగా మీరు భోజనం చేసి వెళ్ళాలి. అది బలవంతం చేయడం అంటే. మీరు చూపించే ప్రేమ కూడా బలవంతం చేయాలి. ఏమండి క్రీస్తు ప్రేమ ఎలా చూపిస్తుందట మనల్ని? క్రీస్తు ప్రేమ ఏం చేస్తుందట? బలవంతం చేస్తుంది అంటాడు పత్రికలో రాస్తూ. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతపరుచుచున్నది, బలవంతం చేస్తుందట. అంటే నిజంగా మీరు చేసే ఏ కార్యక్రమం అయినా గొప్పల కోసం చేయటం కాదు. ఏమండి మా ఆత్మీయ తండ్రి చూసి మమ్మల్ని పొగుడుతారు, మా ఆత్మీయ తండ్రి మా వీడియోలు చూపిస్తారు, మా ఆత్మీయ తండ్రి మా కోసం గొప్పగా మాట్లాడతారు. అలాంటి వాటి కోసం చేయకండి. పరలోకమందున్న మీ తండ్రి రహస్యంగా, లేదంటే మీరు ఎవరికి చెప్పాలనుకోకుండా చేసే కార్యక్రమాలను చూచి ఆయన మీకు ప్రతిఫలం ఇస్తాడు. శరీర సంబంధమైన మేము ఒక పొగుడుతామేమో, అంతే, అయిపోయింది అక్కడితో. మేమేం చేయలేము. ఒక కితాబ్ ఇస్తాం మీకు, అబ్బా చాలా గొప్పోళ్ళు అండి, చాలా ప్రేమ కలిగిన బిడ్డండి, అబ్బా చాలా ప్రేమ కలిగిన కుమారుడు అండి, అయిపోయింది. కానీ దేవుడు మాటని ఆగిపోయాడు కాడు. నీ జీవితంలో నువ్వు పొందలేనిది, నువ్వు సాధించలేనిది, నువ్వు దక్కించుకోలేనిది నీకు దక్కిస్తాడు. ఎందుకంటే పిల్లలు లేరు, 90 ఏళ్ళు ముసలోడు అయిపోయాడు, ఇంక నాకు పిల్లలు పుట్టాలని డెసిషన్కి వచ్చేసారు వాళ్ళు. కానీ భోజనం పెట్టి పిల్లాన్ని కొట్టేశారు. దేవుణ్ణి సాధించడం అంటే అదేనండి. ఆతిథ్యం చేయడం మర్చిపోవద్దు అంటున్నాడు. అందుకే కనుక క్రీస్తు ప్రేమ బలవంతం అంటున్నాడు. 2 కొరింథీ పత్రిక చూడండి 5వ అధ్యాయం 14వ వచనంలో పౌలు గారు రాస్తున్నారు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. మీరు ఎవరైనా బలవంతం చేస్తారా? మనకు నిజంగా ఇష్టమైన వాళ్ళు ఉంటే ప్లీజ్ తినండి, వద్దు వద్దు అంటుంటారండి. కానీ మనం ప్రేమతో వడ్డిస్తుంటాడు, తినండి, మీరు తినండి, వద్దండి ఏం అక్కర్లేదండి అన్నా మనం ఇస్తుంటాం. అది డబ్బు రూపంలో సహాయం కావచ్చు, భోజన రూపంలో సహాయం కావచ్చు, మందుల రూపంలో సహాయం కావచ్చు, బట్టల రూపంలో సహాయం కావచ్చు. చాలా ఇలా ఎన్నో మనం చేస్తుంటాం. ఎలా చేయాలి? బలవంతంగా. ఎవరో చెప్తున్నారో బలవంతంగా చేయకండి. ఏమయ్యే ధర్మకార్యాలు ఏమయ్యాయి? ఈ మధ్యన ఏం కనబట్టలేదేంటి? ఏదో నా పుట్టినరోజు వచ్చినప్పుడు మాత్రం చేస్తారండి. ఓ చాలా ధర్మకార్యాలు, వెరీ గుడ్. అంటే నా పుట్టినరోజు సందర్భంగానే చేస్తారండి, ఇంకెప్పుడు చేయరా? నిజంగా ప్రేమ ఉంటే ఎవరు పుట్టినరోజు ఉన్నా లేకపోయినా చెయ్యండి అర్రా. అది నేను పొగడ్డానుకో, మీ తండ్రి గారు పొగడ్డానుకో కాదు. పరలోకమందున నీ తండ్రి చూచి సంతోషించి నువ్వు జీవితంలో నువ్వు పొందలేనిది ఆయన మాత్రమే ఇవ్వగలడు. ఆయన ఎవ్వరూ ఇవ్వలేము. మనుషులుగా మేమేమి చేయలేము మీకు. కానీ ఏదైనా చేయగల సమర్థుడు, శక్తిమంతుడు దేవుడు ఒక్కడే, మన తండ్రి అయిన దేవుడు. మరి ఆయన కోసం మీరు ఏం చేయగలుగుతున్నారు చెప్పండి? బలవంతంగా ఏదైనా చేయగలుగుతున్నారా? ఏదో అప్పుడప్పుడు చూస్తుంటాం. అంటే అదిగోండి అనాథాశ్రమంకి వెళ్ళారండి, ఇదిగోండి ఆ వృద్ధాశ్రమానికి వెళ్ళారండి, చేశారండి. కాదండి, నిజంగా మన జీవం కలిగిన సంఘం అయితే ప్రతి వారం చెయ్యండర్రా ఇలాంటివి. అలా చేస్తే మీరు జీవితంలో పొందుకోలేనివి, మీరు జీవితంలో చూడలేనివి, జరగలేనివి మీ జీవితాల్లో జరుగుతాయి. దానికి భక్తుల జీవితాలే సాక్ష్యం. చేస్తారా మీరు? చూస్తాను కదా. సరేలేండి, మీరు చేస్తే మీ మంచి కోసం చెప్తున్నాను. మీరు చేసినా చేయకపోయినా మా మట్టుకు మేము చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. మేము చేసే కార్యక్రమాలు లైవ్లో చూపించారు, మీకు తెలియదు. చాలా కార్యక్రమాలు అంటే గొప్ప కోసం చెప్పట్లేదు, చాలా కార్యక్రమాలు చేశాం, కానీ ఏ రోజు వీడియో తీసి నేను ఇక్కడ చూపించలేదు. కారణం ఏంటంటే ఆయన చూడాలి. సరే చూపించినటువంటి సంఘం చూపిస్తే దానివల్ల 10 మంది ఆదరణ పొందుతారు, మంచిది. మరొక కొంతమంది ప్రేరేపించబడి చెయ్యాలి అనే ఉద్దేశంతోనే చూపిస్తున్నారు. ఏమండి నిజంగా అలాంటి కార్యక్రమాలు మీరు చేయగలుగుతున్నారు? మీరు మీ కుటుంబం చేయగలుగుతున్నారా? చేస్తే మీ బ్రతుకులు ఏమండి మాకు ఇప్పటివరకు జరగలేదండి, ఇప్పటివరకు మా బ్రతుకులు ఇది సంభవించలేదండి అనుకుంటారా? మీరు దేవునికి చేసి చూడండి, ఆతిథ్యం ఇచ్చి చూడండి.
జరగకపోతే దేవుడిని తిరిగి అడగండి. అసలు అడిగించుకోడు ఆయన, ఖచ్చితంగా చేసి తీరుతాడు. అదే ఇక్కడ జరుగుతుంది. షూనేమి మీరాల జీవితంలో ఏం జరుగుతుంది చూడండి. ఆమె పిలిచి భక్తుడిని బలవంతం చేసినట్టు, అయ్యా ప్లీజ్ 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 అయ్యా ఒక్కసారి నా ఇంటికి రండి అని బలవంతం చేసి, ఎన్నో వచనం, 4వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం, కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చిపోవచ్చున్న భక్తిగల దైవజనుడిని నేను ఎరుగుదును, కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు ఒక మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచెదము. అతను మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పను. ఎంత మంచిదండి, ఒక తల్లి లాంటిదండి. ఆ దైవజనుడికి ఒక మంచం కావాలి, ఆ దైవజనుడికి ఒక దీపస్తంభం కావాలి, భోజనం కావాలి, అన్నీ చూసారు ఎంత చక్కగా అమర్చింది. అది దేవుని వాక్యాన్ని ప్రేమించిన చేసిన సహాయం అండి అది. అలాగే ఇల్లు కట్టించింది. ఎలీషా వచ్చినప్పుడల్లా ఆ గదిలో ఉండేవాడు. ఏమండి అప్పుడు ఏం జరిగింది? 14వ వచనం అదే అధ్యాయం 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం, ఎలీషా ఆమె నేనేమి చేయకోరుచున్నావని అడుగగా, ఏం చేయాలనుకున్నావు, నీకేం కావాలి? ఇంతగా ఆమెలో ఉన్న లోపం ఏంటో తెలుసా? పక్కన ఉన్నాడు కదండి గెహాజీ, ఒక శిష్యుడు ఉన్నాడు. వాడు చెప్తున్నాడు అప్పుడు గెహాజీ, ఆమెకు కుమారుడు లేడు, పిల్లలు లేరయ్యా, ఆమెకు పిల్లలు లేరు, కొడుకు లేడు, మరియు ఆమె పెనిమిటి ముసలివాడు. అది అతను చూస్తేనేమో ముసలోడు, సేమ్ మన అబ్రహాము గారు షారా టైప్ పరిస్థితి వాళ్ళది కూడా అని చెప్పాను. 15వ వచనంలో అప్పుడు భక్తుడు దైవజనుడు అంటున్నాడు చూడండి, అందుకు అతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచాను. 16వ వచనం, ఆమె వచ్చి ద్వారమందు ఎలీషా నిలువగా, ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగుట్టిన కుమారుడుండనని చెప్పాను. వచ్చేసాడు, కొడుకు పుట్టేశాడు, వరం ఇచ్చేశాడు. దేనికి? ఏంటి, వచ్చి ఇంట్లో బలవంతంగా భోజనం పెట్టినందుకే, ఒక దైవజనుడి కోసం ఒక ఇల్లు కట్టించి దానిలో అన్ని సమకూర్చి పెట్టినందుకే. ఎస్, జరుగుతాయి. మరి మాకు ఎప్పుడు గొప్ప కార్యక్రమాలు ఎందుకు జరగలేదండి? ఇలా మనం ఎప్పుడు చేయలేదు కనుక. ధర్మకార్యాలు, మంచి కార్యక్రమాలు మన కుటుంబ ధర్మం ఎప్పుడు చేయలేదు కనుక. చేస్తే ఖచ్చితంగా డాక్టర్లు అన్నారనుకోండి, ఏమండి చాలా కష్టం అండి, వాడికి కష్టమైంది దేవుడికి సులువు, వాడికి చేత కాని దేవుడికి చేతనైనది. డాక్టర్ అంటాడు, సారీ అండి మేమేం చేయలేం, కానీ దేవుడు చెయ్యగలడు, అంత శక్తిమంతుడు. ప్రపంచంలో ఎవరు చేయలేని దాన్ని చేయగలిగే శక్తి స్వరూపుడైన దేవుడు మన చెంతనుండగా ఆయనకి చేయడానికి మనం ఎంత వెనకాడుతామండి. గొప్పల కోసం చేస్తున్నామండి, మనుషుల మెప్పు కోసం చేస్తున్నామండి, కానీ దేవుని చూడాలని చేయటం లేదండి. అందుకే మనకేం జరగదండి. మన జీవితంలో చాలా జరగవు. అందుకే జరగాలి అంటే ఇదిగో ఇటువంటివి జరిగించండి, ఇటువంటివి చేసి చూడండి అన్నాడు. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి. 17వ వచనం చూడండి, పిమ్మట ఆ స్త్రీ గర్భవతి మరుసటి ఏట ఎలీషా తనకు చెప్పిన కాలమున కుమారుని కనెను. ఇంటికి పిలిచి భోజనం పెట్టినందుకే ఇక్కడ కూడా ఇవిడు గర్భం తెరిచిపోయింది. చూసారా? భర్త ముసలోడు, ఆ ముసలోడు వల్ల ఏం పిల్లలు పుడతారండి? పుట్టిస్తాడు దేవుడు. అది లోకానికి అది అనుకోవచ్చు, ఇంపాసిబుల్ అండి, ఇది జరగదండి. కానీ దేవుడికి పాసిబుల్, దేవుడికి సాధ్యం. ఆయనకి అసాధ్యం అనే మాట ఎక్కడ ఉందండి దేవునికి? మరి అలా దేవుణ్ణి సాధించడం కోసం ఆతిథ్యాన్ని ఇచ్చి మీరు దేవుని కోసం ఏమైనా చెయ్యగలుగుతున్నారా? ఏం చేస్తాం మనం? అందుకంటున్నాడు మత్తయి సువార్త 10వ అధ్యాయం 41. నిజంగా షూనేమి మీరాలు చేసిన గొప్ప పనిని అలాంటి ఎందరో చేశారండి. చాలామంది జీవితాలు, భక్తుల జీవితాలు బైబిల్లో రాయబడకపోవచ్చు, చరిత్రలో నమోదు చేయబడకపోవచ్చు, కానీ వాళ్ళు బ్రతుకుల్లో జరిగిన అద్భుత సంఘటనలు అవన్నీ. దాన్ని ఉద్దేశించి మత్తయి సువార్తలో యేసుప్రభు వారు అంటున్నారు, మత్తయి సువార్త 10వ అధ్యాయం 41, ప్రవక్తను చేర్చుకున్నాడు ప్రవక్త ఫలము పొందును. ఎలీషాని చేర్చుకున్నందుకు ఏం జరిగింది? వండర్. ఆమె బ్రతుకులో వండర్ జరిగిపోయిందండి. గొడ్డాలనే పేరు తుడిచేశాడు. వాళ్ళ జీవితంలో చివరికి ఆ కుమారుడు చచ్చిపోయినా, ప్రాణం పోయినా మరలా బ్రతికించేశాడు. వాళ్ళ జీవితాల్లో జరిగిన అద్భుతం అండి అవన్నీ. అందుకంటున్నాడు, ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. ఎవరైతే దేవుని కొరకు మంచి మాటలు చెప్పేవాళ్ళు, మంచి పనులు చేసేవాళ్ళు, దేవుని కొరకు కష్టపడేవాళ్ళు, అలాంటి వాళ్ళకి మీరు చేసి చూడండి, నీతిమంతుల ప్రతిఫలం దేవుడు మీకు ఇస్తానంటున్నాడు. అవునా? నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. కావాలా మీకు ఫలం? ఒక ప్రవక్తకి ఇచ్చే ప్రతిఫలం మీకు కావాలా? ఒక దైవజనుడికి ఇచ్చే గొప్ప ఫలం మీకు కావాలా? అయితే చేర్చుకోండి ఆయన్ని. వాళ్ళ అవసరతలు చూడండి,
వాళ్ళ రోగంతో ఉంటే వాళ్ళని పరామర్శించండి, వాళ్ళకి బట్టలు లేకపోతే బట్టలు ఇవ్వండి, వాళ్ళ అవసరతలు ఉంటే వాళ్ళకి ధన సహాయం చేయండి. వాళ్ళ ఫలము పొందుదురు అని చెప్తున్నాడు చూడండి. కనుక సంఘాల్లో ఎలాంటి వాళ్ళు ఉండాలి? ఇప్పుడు ఎలాంటి వాళ్ళు ఉంటే మనం ఫలాన్ని సాధించగలం? మొదటి తిమోతి పత్రిక, పౌలు గారు తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో చెప్తున్నాడు చూడండి. ఒక విధవరాలుగా ఉండి ఆమె ఏం చెయ్యాలని చెప్తున్నాడు చూడండి. ఏమండి? తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి. పరిశుద్ధుల పాదములు కడగాల? ఎందుకు కడగాలి? స్నానం చేసే వచ్చాం కదండి, కడగకూడదా? ఇలా హోటల్ దగ్గరికి వచ్చి కారు ఆగిందండి, ప్లేటుతో నిలబడ్డారండి పెద్ద పళ్ళంతో. ఎందుకు బాబు ఈ పళ్ళు? షూ తీసి అని అంటున్నాను నన్ను. అప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి మీటింగ్ కోసం వెళ్ళానండి అక్కడికి, రాయలసీమ ప్రాంతం. అంతేనండి, ప్లేటుతో నిలబడ్డారు. కారు దిగనివ్వండి అయ్యా. అబ్బాయి కారు దిగకుండా ముందు ఆ కారులో ఉంటుండగానే పాదాలు షూ తీయించేసి పళ్ళెంలో పెట్టారండి. నీళ్లు పోసి కడిగేస్తున్నాడు ఆ కన్వీనర్. ఎందుకు? దేనికి? ఆ గౌరవం నాది కాదు, నేను చెప్పే వాక్యంద గౌరవం. నేను గొప్పోడు కాదు, నేను చెప్పే వాక్యం చాలా గొప్పది. కనుక పరిశుద్ధుల పాదములు కడిగి. ఎందుకంత అర్హత ఎందుకు వచ్చింది? ఇదిగో దేవుడు రాయించిన ఈ మాటలు. పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి. అయ్యో, బయట నుంచి వచ్చారు, మా దగ్గర 3 రోజులు మీరు ఉండబోతున్నారు, ఆరోగ్యంగా మిమ్మల్ని చూసుకోవాలి, జాగ్రత్తగా మిమ్మల్ని చూసుకోవాలి. అదే అంటున్నాడు, పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయ పూనుకొనినదైతే. నిజంగా విధవరాళ్ళు అలాంటి పని చేస్తున్నారా? ఒకళ్ళు మీరు ఎవరైనా నిజంగా విధవరాళ్ళుగా ఉంటే ఇదిగోండి ఇలాంటి పనులు చేయండి రా. దేవుడు చెప్తున్నాడు ఆ మాట. దేవుడు చెబుతున్నాడు ఆ మాట. ప్రతి సత్కార్యము చేయ పూనుకొనినదైతే ఆమె విధవరాండ్ర లెక్కల్లో చేర్చుకోండి. అంటే విధవరాలు చేయవలసిన పనుల్లో ఏంటంటే పని అప్పచెప్పాడు? పరదేశులకు ఆతిథ్యం కూడా ఇచ్చేదై ఉండాలి, ఇంటికి వచ్చిన వాళ్ళకి మంచి భోజనం పెట్టేదై ఉండాలి, వచ్చిన వాళ్ళు గౌరవం చేసేదై ఉండాలి. అంటే అంత అవసరం ఆతిథ్యం? ఏమండి, అంత అవసరం ఆతిథ్యం? నిజమండి. మనం ఒక్కళ్ళకి చేయడానికే కృంగిపోతుంటాం. ఎంతమంది అండి వచ్చారు? ఒక 5గురు వచ్చారండి భోజనానికి. అమ్మాయి బాబాయ్ 5గురే. ఏమండో 10 మంది వచ్చారండి భోజనానికి. 10 మందికి వండాలి ఇప్పుడు. నిజంగా రెబ్కా లాంటిదండి. ఎలాంటిదండి? ఒంటెలు అంటడికి వస్తే మొత్తానికి నీళ్లు కిందకి దిగి బిందుతో తీసుకొచ్చి నీళ్లు పోసేస్తుందటండి అందరికీ. ఎంత పనిమంతురాలండి. ఆడవాళ్ళంటే అంత చురుగ్గా ఉండాలండి పని చేయటంలో. మగవాళ్ళంటే దేవుని కోసం పని చేయటంలో అంత చురుగ్గా ఉండాలండి. అందుకే దేవుడు ఎంపిక చేశాడు, రెబ్కా నువ్వు కావాలమ్మా, ఇశ్రాయేలు నీ గర్భాన పుట్టాలి, నీ గర్భంలో 2 జనాంగాలు ఉంటాయి, అందులో ఇశ్రాయేలు నేను ఏర్పరచుకున్న కొడుకు, ఆ ఇశ్రాయేలు వంశంలో నుంచే నా కొడుకు వారసుడు యేసుక్రీస్తు రాబోతున్నాడు. అది రెబ్కా గర్భం. ఎందుకు? ఆవిడ విధేయత, ఆమె చూపించిన వినమ్రత. ఎలియాజరు వచ్చినప్పుడు ఎంత కష్టపడిందండి ఆవిడ, ఎంత పని చేసిందండి. అంటే దేవుడు ఊరకనే ఆశీర్వాదాలు ఇస్తాడా? మీరంటారు ఏమీ లేదు, కన్నీళ్ళు పెట్టుకుని మోకాళ్ళు వేసి దేవుడిని ప్రార్థన చేస్తే దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చేయాలని ఇస్తాడా దేవుడు? అవన్నీ అబద్ధాలు. మీ ముందున్న వాళ్ళు కట్టుకథలు చెప్పి నమ్మించారు. అలాంటి వాడికి దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వడు. పని చేయండి దేవుని కోసం, త్యాగం చేయండి దేవుని కోసం, సాహసం చేయండి దేవుని కోసం, ఆతిథ్యం చేయండి దేవుని కోసం. అప్పుడు ఇవన్నీ జరుగుతాయి. మనుషులు చేయలేనివి కూడా జరుగుతాయి. మీ జీవితంలో ఎప్పుడు చూడనివి కూడా జరుగుతాయి. మీ వల్ల కానివి కూడా జరుగుతాయి. ఎందుకంటే మనం కొన్ని చేసుకోలేము. మన వల్ల కానివి కొన్ని ఉంటాయి, కానీ ఇది దేవుని వలన మాత్రమే అయ్యేవి. అలాంటివి చెయ్యాలి అంటే దేవుడికి ఆతిథ్యం చెయ్యాలి అంటే దేవుడు రాడని ఇంటికి, నీ కళ్ళ ముందు దేవుని సేవ కోసం కనిపించే వాళ్ళకి చెయ్యి ఆతిథ్యం. ఒకరు కాదా, ఎంతమంది అయినా. ఒక స్పెషల్ మెంబర్ ఉన్నాడు, అతని పేరు రాయించాడు బైబిల్లో. ఎంత గొప్పోడంటే రోమాపత్రిక 16వ అధ్యాయం 23వ వచనం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 23వ వచనం. ఎవరట ఆయన? రోమాపత్రిక 16వ అధ్యాయం 23వ వచనం. నాకును
యావత్తు సంఘమునకు ఆతిథ్యమిచ్చు గాయి. అబ్బా, గాయి గారటండి ఆయన పేరు. ఎందుకు బైబిల్లో రాయబడింది? అతను కొన్ని స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఒక్కరికి కాదటండి, చర్చ్ అందరికీ భోజనం పెట్టాడండి. మీరు పెట్టారు ఎప్పుడైనా చర్చ్ అందరిని పిలిచి? అబ్బా వద్దండి. పెళ్ళి పండగలు ఇటువంటి ఉన్నాయనుకోండి, అప్పుడు పిలుస్తారు భోజనానికి. వచ్చేస్తారు, మీరు వస్తారు భోజనానికి? పండగ కాబట్టి పిలిచి భోజనం పెట్టడం కాదండి, దేవుని కార్యార్థమై సంఘం అంతటినీ పిలిచి. మన సంఘం అంతా ఒక 500 మంది ఉన్నారనుకోండి, 500 మందికి భోజనమా? నిజంగా మన ఇంటి ముందు పెండాలేసి అందరికీ సంఘంలో ఉన్న వాళ్ళందరికీ భోజనాలు పెడుతుంటే ఎవరైనా అడిగి, ఏమిటి మీ ఇంట్లో ఏం ఫంక్షన్? ఏ ఫంక్షన్ లేదండి, ఊరకనే పెడుతున్నాం. ఎందుకంటే మా సంఘం అండి ఇదంతా. అలాంటి గాయి ఎలాంటి నాకును ఇంకేంటే యావత్ సంఘమునకు, మొత్తం సంఘం చర్చ అందరికీ భోజనం పెట్టేశాడండి. ఆతిథ్యం. గాయి ఏం చేశాడని చెప్తున్నాడు బైబిల్లో? యావత్తు సంఘమునకు ఆతిథ్యం ఇచ్చిన గాయి అంటున్నాడు. చూడండి, అతను అందులో ప్రత్యేకమైనవాడు, గొప్పోడండి. ఆతిథ్యం చేస్తే నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. పాపం 3 ఉన్నారండి, మార్తా, మరియా, బ్రదర్ లాజరు. యేసుప్రభు వారు సువార్త చెప్పుకుంటూ వెళుతుంటే మార్త చూసిందటండి. మార్త చూసి ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా మా ఇంటికి రావా ప్లీజ్. లోకాసువార్త చూడండి 10వ అధ్యాయం. లోకాసువార్త 10వ అధ్యాయం 38వ వచనం. లోకాసువార్త 10వ అధ్యాయం 38వ వచనం ఏమనుంది అక్కడ? లోకాసువార్త 10వ అధ్యాయం 38వ వచనం. అంతటా యేసుప్రభు వారు ప్రయాణమై వెళుచుండగా ఒక గ్రామానికి వచ్చారు ఆయన. మార్తా అని ఒక స్త్రీ తన ఇంట చేర్చుకుంది. ప్రభువా మా ఇంట్లో అడుగు పెట్టరా ప్లీజ్. ఎందుకు చేర్చుకుంది? వాక్యానికి ఇచ్చిన గౌరవం, దైవజనుడికి ఆయనకి ఇచ్చిన గౌరవం. ఎంట చేర్చుకుందట. ఏమండి, ఎంట చేర్చుకోవటం వలన ఇంక యేసుప్రభు ఎప్పుడు వచ్చిన మాటికి వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడటండి. ఏమండి, యేసుప్రభు ఎప్పుడు ఆ నజరేతు బేతనియా ప్రాంతానికి వెళ్ళిన ఎక్కడ ఉండేవాడట? మార్తా, మరియా, లాజరు ఇంట్లోనే ఉండేవాడు. ఎందుకు? వాళ్ళను ప్రేమించారు, వాళ్ళకు ఆతిథ్యం ఇచ్చారు. నేను పరదేశిగా పరాయి ఊరి నుంచి వచ్చినాడు, వాళ్ళ ఇంట్లో నన్ను చేర్చుకున్నారు. నేనేం ఉంటాననలేదు, వాళ్ళే నా దగ్గరకు వచ్చి మా ఇంట్లో అడుగు పెట్టారా. అదండి వాళ్ళ ప్రేమ, ఆ కుటుంబం ప్రేమ. అందుకే ఎన్నిసార్లైనా ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళేవాడు యేసుప్రభు. వాళ్ళు చూపించిన ప్రేమను బట్టి. మరి మా ఇంటికి ఎందుకు రాడు? నువ్వు ఏదైనా పిలుస్తావు కదా, ఏ రోజైనా నువ్వు ఏ రోజైనా పిలిచావా? ప్రభువుని కానీ వాక్యాన్ని కానీ ఏ రోజైనా పిలిచావా? నిజంగా మార్త పిలవటం వల్ల వాళ్ళ జీవితంలో జరిగిన మేలేటి చెప్పండి. లాజరు చచ్చిపోయి 3 రోజులు అయిపోయిందండి. ఉన్నది ఒకే ఒక సోదరుడు, 2 సోదరీమణులు. పాము యేసుప్రభు వచ్చాడు 3 రోజుల తర్వాత విషయం తెలుసుకొని. లాజరు బయటికి రా, పిలిచేశాడండి బయటికి. అద్భుతం జరిగిపోయింది వాళ్ళ జీవితంలో. ఇక మేము ఆ లాజరుని చూడమనుకున్నాం, ప్రేత వస్త్రాలతో చుట్టేశాడు, కుళ్ళిపోయి ఉంటాడు ఈ పాటికి. ఇక మా తమ్ముడిని మేము చూడలేము, లేదంటే మా అన్నని మేము చూడలేము అనుకుని పాప మా అక్క చెల్లెలు అనుకుని ఉండొచ్చండి. కానీ లాజరు బయటకు వచ్చేసాడు, సమాధిలో నుంచి బయటకు వచ్చేసాడు లాజరు. ఎందుకు జరిగింది అది? ఇదిగో మార్త చేర్చుకుంద గనుక, ఇంట దైవజనుని చేర్చుకుంద గనుక. ఎవ్వరూ చేయలేరు, బతికించలేరు ఎవరు. యేసుప్రభు బ్రతికించగలడు. మరి ఇప్పుడు కూడా అంతేనండి. ఆ రోజు దేవుడు శక్తి ఉంది, ఇప్పుడు దేవుడు శక్తి లేదు అనుకున్నారా? ఎవడో స్వస్థత వరాభక్తుడికి శక్తి ఉంది అనుకోకండి, అది అబద్ధం. నువ్వు నిజంగా చేసే ధర్మకార్యం, దైవకార్యం గొప్పదైతే, మంచి కార్యక్రమాలు నువ్వు చేయగలిగితే నీ కుటుంబంలో, నీ జీవితంలో చాలా మంచి జరుగుతుందండి. మంచి ఆతిథ్యంలో మంచి. అందుకే అలాంటి వాళ్ళని దేవుడు ఇష్టపడతాడు. అందుకే అతిథి ప్రియులు యెహోవాకు ప్రియులా. ఎవరైతే ఆతిథ్యాలు ఇస్తారో వాళ్ళే దేవునికి ఇష్టమైన వాళ్ళు. నా వాక్యాన్ని గౌరవించారు, నా దైవజనుని ప్రేమించారు. దేవుడు రాలేదండి అబ్రహాం దగ్గరికి, దూతలు పంపించాడు. మరి దూతలకు అన్నం పెడితే దేవుడికి సందడి ఏంటి? దూతలకు కదా అన్నం పెట్టాడు. 3 దేవదూతలు వచ్చాయి, దేవదూతలు అన్నం తిన్నాయి. ఎక్కడో దేవుడు పరలోకంలో ఉన్నాడు. మరి ఈయనకి ఎందుకు వరం ఇచ్చేశాడు? అబ్రహాం అక్కడ గౌరవం ఇచ్చింది దేనికి? వచ్చిన దూతకు కాదు, ఆ దూత తెచ్చిన దేవుని మాటకి. అది దేవుడు పొంగిపోయాడు. చూసావా, నా మాట అంటే ఎంత గౌరవం, నా మాట అంటే ఎంత వినయం నా కొడుక్కి, నా మాట అంటే ఎంత ప్రేమ వాడికి. నీకోసం ఏదైనా చేస్తాను రా,
ఏదైనా చేస్తా. భోజనం పెట్టి నన్ను మెప్పించావు, అన్నం పెట్టి నన్ను మెప్పించావు, నా అవసరత తీర్చి నన్ను మెప్పించావు. అందుకే ఎవడు చేయలేనిది చేస్తానేంటి తెలుసా? నీ కడుపు పండిస్తా, వారసుని రప్పిస్తా, ఇసుక రేణుల కంటే గొప్పగా నేను చేస్తా అన్నాడు, చేశాడు. ఈరోజు ప్రపంచంలో మన కళ్ళతో చూస్తున్నాడు. ఎప్పుడో ఇచ్చిన మాట, ఎప్పుడో దేవుడిచ్చిన మాట, వాగ్దానం. అది దేనివల్ల? ఒక్క ఆతిథ్యం. కనుక ఎలా ఉండమని దేవుడు చెప్పాడు? తీతుపత్రిక 1:8 అంటున్నాడు, మంచివాడు పెద్ద కానీ సంఘంలో ఉన్నవాడు కానీ ఎలా ఉండాలని వాళ్ళ అర్హతల్లో కూడా ఒక అర్హత చెప్తున్నాడండి. ఏమని? తీతు 1:8, అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థ బుద్ధి కలవాడు అంటున్నాడు. అతిథి ప్రియుడు అంటే అతిథులను ప్రేమించేవాడా? అతిథిని ప్రేమించేవాడుగా ఉండాలి నువ్వు. రోడ్డు అంటే పోయే దారిని పోయే దానిని ప్రేమించడం కాదు. వాడు దేవుని వాక్యాన్ని చేతపట్టి వస్తే, వాడు దేవుని కార్యార్థమై వస్తే వాడికి ఆతిథ్యమే, వాడికి సహాయం చేయి. నీ బ్రతుకులో గొప్ప గొప్ప కార్యక్రమాలను దేవుని వల్ల జరిగేవి చూస్తావు నీ కళ్ళతో. అది అబ్రహాము చూశాడు, అది మనోహ చూశాడు, అది గిద్యోను చూశాడు. ఏంటని కత్తి లేకుండా గెలిచేశాడండి. భోజనం పెట్టే, దేవదూతకు భోజనం పెట్టాడు, వచ్చి ఫైర్ చేసి వెళ్ళిపోయింది అంతే. దెబ్బతో ఒక కొండ, ఒక బోర, ఏమండి, ఒక చిన్న దీపం. దీంతో మిద్యానీలు సముద్రపు ఇసుకరేణువుల్లో ఉన్నారటండి. మొత్తం చచ్చిపోయారండి సైన్యం అంతా తెల్లవారు లేచేసరికి. ఏంటబ్బా గిద్యోను ఇంత గొప్ప శక్తివంతుడా? భోజనం పెట్టాడు. ఈ రహస్యం వరకు తెలియదు. దేవదూత వచ్చినందుకు, ఉంటావు ప్లీజ్ దేవదూత, కొంచెం భోజనం పెడతాను. పొంగిపోయాడు దేవుడు. అందుకే గిద్యోను చరిత్ర ప్రపంచంలో నిలబెట్టేశాడు. కొంతమంది చరిత్రలు ఎందుకు నిలబడిపోతాయో తెలుసా? వాళ్ళు దేవుని కొరకు చేసిన సాహసాలు మాత్రమే కాదు, దేవుడు పట్ల వాళ్ళు చూపించిన ప్రేమ, ఆతిథ్యాలు కూడా, ప్రేమించే విధానం కూడా. అలా మీరు ప్రేమించగలుగుతున్నారు దేవుడిని? అలా మీరు దేవుడిని ప్రేమించి అతిథి ప్రియులుగా ఉంటే మీరు దేవుడికి బహుప్రియులు. మర్చిపోకండి. ఓకే, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దేవా, నీ పిల్లలుగా నిన్ను ప్రేమించేవారుగా మాత్రమే కాకుండా నీ స్వరూపాన వచ్చిన వాళ్ళు, నీ పేరట వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళని ప్రేమించే వాళ్ళంగా ఉండే అతిథి ప్రియులుగా మేము ఉండాలి అనుకుంటున్నాం. అవును తండ్రి, ఎన్నిటినో సాధించారు మాకు ముందటి తరాలలో. మీరు వారి పట్ల ఎంతో ప్రేమను చూపించారు ఆతిథ్యం ఇచ్చి. అందుకే ఆతిథ్యం మరిచిపోవద్దు అని హెచ్చరిక చేశారు నాయన. లేదు నాయన, మేము మరిచిపోం. ఆతిథ్యం చేసి మిమ్మల్ని మెప్పు పొందాలని, మీ నుంచి గొప్ప ఆశీర్వచనాలు పొందాలి అని మేము ఎదురు చూస్తున్నాం. అందుకు మీ సహాయం మాకు అనుగ్రహించండి. క్రీస్తు వారి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.